రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే వార్నింగ్ ఇచ్చారు. అది పోలీస్ అధికారులను కావచ్చు, మామూలుగా ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి కావచ్చు, రిటైర్ అయినా ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తానని చెప్పేసి అదొక వార్నింగ్. అక్కడ నుంచి నిన్నటి వరకు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు. నేను వస్తా, మిమ్మల్ని లోపలేస్తా, నేను వస్తే లోపలేస్తాను అనట్లా, నేను వస్తా లోపలేస్తా. వస్తాకి వస్తేకి తేడా ఉంది. వస్తే అంటే ప్రాబబిలిటీ, వస్తా అంటే కన్ఫామ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వస్తా అనేది ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రకంగా పాసిబిలిటీ? లేకపోతే ఇది కూడా స్క్రిప్ట్లో భాగమేనా? స్క్రిప్ట్లో అలా రాసి ప్రసాద్ గారు అలా స్క్రిప్ట్లో రాస్తే ఆయన కొంచెం జూమ్ అవుతారు, ఓహో, ఆయన కొంచెం కూల్ అవుతారు. ఏటా మనమే వచ్చేస్తున్నామని బాగా నమ్మించేసి ఆ తర్వాత నమ్మక ద్రోహం చేసుకోవచ్చు. అంటే డర్టీ డజన్ ప్లస్ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మోనోపలి బ్యాచ్, ఆయన ఆ డార్క్నెస్ లో అలాగే ఉంచాలి, ఆ ఇల్యూజన్ లో అలాగే ఉంచాలి. మనం ఏం చేసాం? ఇప్పుడు 18 నెలలు దాటిపోయింది, 20 నెలలు కావస్తుంది. 18 నెలలు దాటిన తర్వాత ప్రయాణం జరుగుతుంది. ఈ 18 నెలల్లో మనం ఇల్లు ఎంత చక్కదిద్దాం, వైఎస్ఆర్సీపీని ఎలా పునర్వ్యవస్థీకరించాం, వైఎస్ఆర్సీపీ పార్టీని నిర్మాణాత్మకంగా జనాలకు అనుగుణంగా, క్యాడర్కి అనుగుణంగా, లీడర్కి ఇంపార్టెన్స్ ఇచ్చామా, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా వాళ్ళని మనం కలుస్తున్నామా? మన ఈ మధ్య ఒక సమావేశంలో అనంతపూర్కి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే అన్నా, అందరూ ఫోటోలన్నీ దిగి మా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది మాకు చూపిస్తున్నారు, కానీ మాకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు అన్న మాట వాస్తవమా కదా? ఇప్పుడు కూడా సజ్జల గారిని విమర్శిస్తూ చేసిన ఆ మాట, నేనేం జగన్ గారి పిఏనా అని చెప్పి సజ్జల గారు వ్యాఖ్యానించినట్టు వచ్చిన పేపర్ కటింగ్ నా దగ్గర ఉంది. ఓహో, నా దగ్గర ఉంది. ఆ నాయకుడు ఎవరైతే ప్రశ్నించారో ఆ నాయకుడితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అని తెలుసుకున్నా కూడా. అంటే జనరల్ ఇంట్రెస్ట్, అదేలేండి, వదిలి వచ్చిన పార్టీ. సో ముఖ్యంగా ఈ రోజు కూడా కార్యకర్తలకి, నాయకులకి ఎంత టైం ఇస్తున్నారు? సార్, కార్యకర్తలకి నాయకులకి టైం సంగతి పక్కన పెడదాము. అసలు మన ఓటమికి గల కారణం ఏంటి అనే సమీక్షా సమావేశం జరిగిందా? ఈ మధ్య కొత్తగా ఈవీఎంలని లేకపోతే అవని ఇవన్నీ ఏదైతే మాట్లాడుతున్నారు, మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే? అంటే సమీక్షలో వాళ్ళు తెలుసుకున్నది అదేనా? సరే, తెలుసుకున్నారు. ఈవీఎంల కారణం అని చెప్పేసి అనుకున్నారు, అంతేనా? కోర్టు తలుపులు తట్టుండొచ్చు కదా. అలా కాకుండా ఇప్పుడు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారంటే ఏదో ఒక రకంగా భ్రమంలోనే ఇంకా ఉన్నారు. నేను స్వయంగా ఈ రోజు ఉన్న జనరల్ సెక్రటరీలతో కొంతమందితో ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు నిజంగానే ఓడిపోయామన్నా ఈవీఎంలు ఎక్కడి అని వాళ్లే ఆ మాటలని, ఏ కారణాలతో ఓడిపోయారో నేను ఇంటర్నల్ లో జరిగిన చర్చల్లో వాళ్ళ నుంచి విన్నప్పుడు వీళ్ళకే ఇంత స్పష్టమైన అవగాహన ఉంది, ఇంకా జనాలను ఎందుకు ఏమార్చడం అనే మాట నా మనసులో వచ్చింది. అవసరమైతే వాళ్ళ పేర్లు కూడా చెప్తా. చెప్పండి, నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కొంతమంది జనరల్ సెక్రటరీలుగా ఉన్నారు పార్టీలో. వాళ్ళు ఇంటర్నల్ చర్చల్లో మేము మాట్లాడుకునే వాళ్ళం వైఎస్ఆర్సీపీలో కూర్చుని, ఎందుకు ఇంత డిబాకిల్ జరిగింది, భ్రమ. ఇప్పుడు ప్రతి నాయకుడికి ప్రతి నియోజకవర్గంలో కొంత పట్టు ఉంటుంది. వాళ్ళకి ఆ బలం లేకపోతే, వాళ్ళు బలమైన నాయకులుగా గుర్తించబడకపోతే వాళ్ళకి టికెట్లు అనేవి ఇవ్వడం జరగదు. అవును, ఇవ్వడం జరగనప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఉన్నట్టే కదా, ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అవును, వాళ్ళని పూచిక పుల్లతో సమానంగా తీసివేసి గెలిచే నాయకుల్ని సరైన టైంలో పార్టీ నుంచి బయటకు తరివేసిన దానికి కూడా కారణం మా మిత్రుడే. చెప్పాను కదా, మీ అందరికి తెలుసు, గతంలో చెప్పాను. సో ఆ మిత్రుడు బాగా ఇప్పటికి కూడా కష్టపడుతున్నాడు కోవట్ గాని, నేను చెప్తూనే ఉన్నా. సో ఏదైతే అతను తరివేసినందువల్ల బలమైన అభ్యర్థులు గతంలో 10కి 10 గెలిచిన నెల్లూరు జిల్లాలో ఈరోజు 10కి 10 వ్యానిష్ అయిపోయి. అవును, పోనీ 10కి 10 పోయిన ఎలక్షన్ లో ఎవరైతే పార్టీ వదిలిపోయారో, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారంటే వాళ్ళలో కనీసం 4-5 అన్నా అలా వెనక్కి రావడానికి ప్రయత్నం చేయాలి కదా. ఎవరైనా వస్తారా? గుండెల మీద చేయవేసుకుని చెప్పగలరా? మీరు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయా? కనీసం మీరు ఎవరి పేర్లు రివీల్ చేయొద్దు. మొన్న వెళ్ళిన వాళ్ళల్లో సగం మంది తిరిగి మా దగ్గరకు వస్తున్నారు, రాబోతున్నారని చెప్పండి చూద్దాం. రారు. ఎందుకంటే వచ్చిన అపాయింట్మెంట్ ఉన్నదని, వచ్చిన గౌరవంగా చూడరని,
లేకపోతే మోనోపలి ఏదైతే ఉందో దాంట్లో మనం కొట్టుకుపోతామని, మన మాట ఏది తీసుకోరని, ఇంటర్నల్ డెమోక్రసీ లేదని, పైగా నేను ఎవరిని పెట్టినా గెలుస్తారు, జగనన్న నువ్వే మా నమ్మకం, జగనన్న నువ్వే మా జీవితం, ఇలాంటి స్టిక్కర్లు ఐపాక్ ఏదైతే వేసి ఇచ్చిందో ఆ భ్రమంలో ఉంచిందో. గతంలో ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే అప్పుడు ఏజెన్సీగా పనిచేశారో వాళ్ళు ఎవ్వరు కూడా నాయకులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కాల. ఫీల్డ్ రిపోర్ట్ లో హిడెన్ గా రిపోర్ట్ తీసుకొని ప్రపోజల్ షీట్స్ అన్ని వైఎస్ఆర్సీపీలో టాప్ వింగ్ కి, కోర్ కమిటీ లాంటి ఉన్న వింగ్ కి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఓకే, సో ఎస్ ఇది కరెక్ట్ అని. మరి మొన్న ఐపాక్ చేసిన తప్పేంటంటే ఐపాక్ సంబంధించిన ఎవరైతే ఈ 30 years బిలో ఉన్న పిల్లలే ఎక్కువ, యంగ్స్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మాస్ కమ్యూనికేషన్ చదివిన వాళ్ళు, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల కోర్సులు చేసిన వాళ్ళు, కొంతమంది జర్నలిస్ట్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నాయకులకు అనుసంధానం చేశారు. నాయకులకు అనుసంధానం చేసి వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ను బట్టే మీకు టికెట్ ఇస్తామంటే ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు పాజిటివ్ గా తీసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన రాచ మర్యాదలన్నీ చేసి వాళ్ళని అన్ని విధాలుగా ప్రలోభ పెట్టి వాళ్ళు జాగ్రత్తగా రిపోర్ట్ రాయించుకోవాలి. కానీ వీళ్ళు ఇచ్చిన ఒక పనికిమాలిన కార్యక్రమం ఏంటంటే గడప గడపకి వైఎస్ఆర్సీపీ. మీకు తెలుసో తెలీదో, నేను అంత మేధావి నేను కాదు కానీ ప్రతి విషయంలో నేనే మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. జర్నలిస్టులను కానీ, లేకపోతే మీడియా ప్రముఖులను కానీ, లేకపోతే క్యాడర్ని కానీ, లీడర్లను కానీ అడుగుతున్నా, మనం జనం దగ్గరికి నేరుగా కానీ రోజు వెళ్తే ఏం జరుగుతుంది? జనంకి దోమలు కుడుతున్నాయనో, డ్రైనేజ్ రోజు తీయట్లేదనో, లేకపోతే అప్పుడప్పుడు కరెంటు పోతుంది, అర్ధరాత్రి ఫ్యాన్ ఆగిపోతే మాకు చెమటలు పడుతున్నాయనో కంప్లైంట్లు వస్తాయి. అవన్నీ మామూలుగా ఉండేవే కదమ్మా, మేము తీసుకొచ్చిన సంస్కరణలు ఇవి, మేము అమలు చేసిన మేనిఫెస్టో ఇంత ఉంది, మీకు చెప్పిన స్కీములతో పాటు చెప్పని స్కీములు కూడా ఇచ్చాం కదా, మా పరిపాలన మీద మీ రేటింగ్ ఏంటంటే అదేమో పక్కకు పోయింది. అప్పటికప్పుడు వాళ్ళకి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పెద్దవిగా కనపడే విధంగా ఎమ్మెల్యేలని శాపనార్థాలు పెట్టడం గడప గడపలో జరిగింది. ఎప్పుడైతే ఈ శాపనార్థాలను ఐపాక్ గమనించిందో, అరే మనం తీసుకున్న గడప గడపకి నియోజకవర్గం రివర్స్ తన్నింది. ఈ రివర్స్ తన్నిందువల్ల పైగా అతి ఎప్పుడో అనర్థం. ఏదైతే ఒక చేతి సంచి ఇచ్చి ఐపాక్ ఎమ్మెల్యేలకు భుజంకి తగిలిచ్చే షోల్డర్ గుడ్డ సంచి ఇచ్చి, సో ఆ సంచిలో స్టిక్కర్లు ఇచ్చి హ్యాపీనెస్ పెరిగిపోయిందంట. సో జగనన్న నువ్వే మా నమ్మకం, జగనన్న నువ్వే మా జీవితం అనే స్టిక్కర్లు ఎమ్మెల్యేల చేత ఇళ్ళకే ఇచ్చారు. చాలా మంది పెరికేశారు. అవును. సో అక్కడి నుంచి మొదలైన నెగటివిటీతో ఐపాక్ ఏం సమాధానం చెప్పుకోవాలో దిక్కుదిలీక వీళ్ళ దగ్గర రాజమర్యాదలు పొంది ఉన్న ఈ ఐపాక్ వాళ్ళు ప్రతి ఎమ్మెల్యేని పక్క నియోజకవర్గానికి సూచించడం జరిగింది. ఇతన్ని అక్కడ, అతన్ని ఇక్కడ, ఇతన్ని ఎక్కడ, ఈ విధంగా రౌండ్ రాబిన్ లీగ్ ఆడేసారు వాళ్ళు. సో ఈ లీగ్ లో లాస్ట్ మినిట్ లో ఎవరికి ఎక్కడ పట్టుందో వాళ్ళు కాకుండా పట్టులేని నియోజకవర్గాలకు వెళ్ళిపోయారు కాబట్టి పట్టు తప్పిపోయింది ఎలక్షన్. అంతేకాదు, ప్రధానంగా పేరున్న నాయకులకి పార్టీ అధినాయకుడి ఇగో రెచ్చగొట్టి వాళ్ళకి టికెట్ లేకుండా పార్టీ నుంచి సజ్జల గారు సరైన టైంలో బహిష్కరించిన తీరు, వాళ్ళకి స్థానం లేకుండా చేసిన తీరు ఏదైతే ఉందో పార్టీని సర్వనాశనం చేసింది. సో ఆ విధంగా దూసుకు వెళ్ళి 151ని మధ్యలో 5 తీసేసి, ఇదిగోండి సార్ 11 ఇచ్చాం తీసుకోండి, మీరు అసెంబ్లీకి అంటే పోతారా? పోవద్దు సార్, పోతే మనకు అవమానం జరుగుద్ది. ఏమండి, 2 సీట్లు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ రోజున వాజ్పేయి గారి హయాం తర్వాత ఏకఛత్రాధిపత్యంగా 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాం. ఇంకో 3 సంవత్సరాల అధికారం మా చేతిలో ఉంది. ఆ తర్వాత కూడా సబ్సిక్వెంట్ గా గెలవడంతో పాటు గెలుపు మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఉన్నదే 28 రాష్ట్రాలు లడక్ కాకుండా మేము ఈరోజు 20 రాష్ట్రాలకు దాటి అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ పక్షాలతో 6 రాష్ట్రాల్లో ఉంటే మిగతా పార్టీలు అన్ని కాకుండా సింగిల్ గా బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే మాకు నమ్మకం ఉండడానికి ఒక స్కోప్ ప్రాతిపదికత ఉంది. మీరున్నదే ఒక్క చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణలో కూడా లేరు, కర్ణాటకలో లేరు, తమిళనాడులో లేరు. మీరు ఒక ఉప ప్రాంతీయ పార్టీ, మీ ఉప ప్రాంతీయ పార్టీ తిరిగి గెలవాలంటే పారదర్శకంగా జనం నచ్చేటట్టు మీ లీడర్లకు ఇచ్చే టైం ఎంత, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రశ్నలేంది, అడుగుతున్నవేంటి, రెచ్చగొట్టే మాటలేంటి అంటే మళ్ళీ మీరు తిరిగి వస్తే ఫ్యాక్షన్ తరహా వాతావరణం ఉంటది అని భయభ్రాంతులను చేస్తున్న స్క్రిప్ట్లు ఇస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆ సైకోపాలను మనకి వద్దు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచారం అంటే చంద్రబాబు నాయుడు గారు
లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి మొదలైన ఈ ప్రచారం కూటమి కూడా తీసుకోవాల్సిన అవసరం పడింది. సో ఈ విధమైన ప్రచారం నిజమే కదా అని ప్రజలు భావించే, ముఖ్యంగా యువత ఉపాధి గురించి, ఉపాధి అవకాశాల గురించి, ఫ్యాక్టరీలు రావాలని, డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటుంది. లేదా కనీసం ఆ విధమైన వాతావరణం కావాలని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. మేము వస్తే మిమ్మల్ని అందరినీ వేసేస్తామంటే మిమ్మల్ని ఎందుకు రాణిస్తారు? ఇలాంటి స్క్రిప్ట్లు రాస్తున్న వాళ్ళు కోవట్లా కాదా? సో ఇలాంటి స్క్రిప్ట్లను గుడ్డిగా చదువుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ మీద పట్టుందా? రాజకీయంగా ఇప్పటికైనా అవగాహన, తను సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, తను సొంతంగా మాట్లాడాలి అన్న ఆలోచన ఉందా? అది లేనంత కాలం రావడం అనేది ఆయన ఒక్కడు మాత్రమే ఓటు గ్రాబర్ వైఎస్ఆర్సీపీకి. నిజంగా చెప్తున్నా, రెడ్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ తిరిగి గెలవాలని ఎందుకు బలంగా కోరుకుంటున్నారంటే, సామాజిక వర్గాల్లో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోటాపోటీగా రెడ్లు పోటీ పడేవారు, ఇప్పుడు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి లేకపోతే ఇతర పార్టీల్లో కూడా రావడం జరిగింది. మనం ఎందుకు ఈ వలసలు మొదలైన రివర్స్ వలసలు ఉంటాయంటే, కొంతమంది గ్రామాల్లో ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ ఇంకోసారి అధికారంలోకి రాకపోతే మన భవిష్యత్తు ఏమైపోతుంది అంటే, రెడ్లు చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు ప్రసాద్ గారు, కానీ ప్రభావితం ఎక్కువ చేయగలరు. సో మాకు ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిసి పనిచేస్తున్నాయి, మనం అధికారానికి దూరం అయిపోయాం, మన మీద వివక్ష కొనసాగుతుందనే ఫీల్ లో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నిర్మాణాత్మకమైన వైఖరి తీసుకోవాలి మనం అనే ఆలోచనలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రెడ్డి సామాజిక వర్గానికి కూడా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. మరి ఎన్ని కోణాలను విశ్లేషించుకోకుండా గుడ్డెత్తు చేలో పడ్డట్టు రేపు వస్తే వేసేస్తాం, రేపు వస్తే పర్వాలే, వస్తా వేసేస్తాం, ఇది మరి టూ మచ్. అంటే ఈ నెలలో ఏమన్నా జీతం పెంచమని అడుగుంటే అలాంటి స్క్రిప్ట్లు రాసుంటారు. అందుకే ఇప్పుడు వస్తే వేసేస్తా అన్నప్పుడు ఒకవేళ 3 లక్షల జీతం ఉందనుకోండి, 5 లక్షలు హైక్ ఇస్తాడన్నా వస్తా వేసేస్తాను రాద్దాం అని రాసేసి ఉంటారు. అంతకు మించి ఇంకేం లేదు, అతిశయం. ఇందాక దాంట్లో 2029లో ఒకవేళ అధికారంలోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఇన్వెస్ట్ చేస్తున్న నాయకుల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారో చెప్పాలి. ఇప్పటికే చాలా మంది కాంట్రాక్టుల్లో గానీ వ్యాపారాల్లో గానీ నష్టపోయి, బిల్లులు రాక, పేమెంట్లు లేక, రాష్ట్రంలో ఎవరైతే పార్టీలకు దన్నుగా ఉంటారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరూ ఆల్మోస్ట్ సగానికి పైగా పతనం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఉగ్గపట్టుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెరుక్కొచ్చి పార్టీని కాపాడుకొని తిరిగి అధికారంలోకి తెస్తే ఈసారి మా అన్న మాకు న్యాయం చేస్తాడనే ఆలోచనతో ఏదైతే రెట్టించిన కసితో పనిచేసే వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ అధికారంలోకి రాకపోతే పోనీ మీరు అధికారంలోకి రావాలనుకునే దానికి మీరు తీసుకుంటున్న పాజిటివ్ చర్యలేంది? మీ దగ్గర లౌక్యం ఉందా? మీకు రాజకీయం వచ్చా? సింహం సింగిల్ అని చెప్పి మునగ చెట్టు ఎక్కించగానే ఎగిరి ఎక్కేసి ఆ తర్వాత దిగలేక నడుములు ఇరిగినట్టు ఏంటి సింహం సింగిల్? ఇది అడివా? ప్రజాస్వామ్యం అండి. అవును, నినాదాలు ఊరించడం కోసం రాయొచ్చు. పులి గడ్డి తినదు, సింహం సింగిల్. అసలు సింహం సింగిల్ ఉండదు అంటే నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. సింహం సింగిల్ అంటే అడవి, ఇది అడవి కాదు, జనారణ్యం. జనం కోసం రాజకీయం, జనాలకు పనికొచ్చే మాటలు మీరు మాట్లాడాలి. జనంతో నడవడం ఒక్కటే కాదు, మీరు రికార్డు కోసం నడవడం కాదు. అవును, మీరు ఒక్కటే సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అందరికి మీరు చెప్తున్న మాట, తిరిగి నేను అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటా, మీ అందరికి న్యాయం చేస్తా, కార్యకర్తలకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తా అంటే గతంలో ఇవ్వలేదనే కదా. అవును, ఒకవేళ నేను అధికారంలోకి వస్తే అనే మాట కాసేపు పక్కన పెడితే, మీరు అధికారంలోకి రాకపోతే వాళ్ళని ఆదుకునేది ఎవరు? మీరు ఈ విధంగా రెచ్చగొట్టి వర్గ రాజకీయం లాగా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ ఎంత నష్టపోతారు? ఇప్పుడు రప్పరప్ప ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రప్పరప్ప గురించి వదిలేండి, అసలు మిగతా అందరూ పరిస్థితి ఏంటో చెప్పండి నాకు. రప్పరప్ప వాళ్ళకి ఎట్టా చట్టపరంగా శిక్షలు పడతాయి? అది కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ ఎందుకు పార్టీ కాపాడడంలే? ఎంతో మంది అరెస్ట్ అయ్యారు, అందరూ లోపలే ఉన్నారు సురక్షితంగా. కొందరు వండుకొని తింటున్నారు అక్కడే హాయిగా ఉందని. అవునా? అంటే సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటున్నారు. లేకపోతే కొందరు అలవాటు అయిపోయారు. లేకపోతే బయటకు వచ్చే ఆలోచన, ఇప్పుడు బయట పోయి చేసేది మాత్రమే ఉందిలే, పార్టీకి ఖర్చు పెట్టడం ఏడే ఉంటే పోద్దని కొందరు ఉన్నారు.
ఏంటండి? మరి అవునండి, విచిత్రంగా ఉంది. అవును. ఇది అంటే కూడా- సింపతి యాంగిల్ కూడా వర్కౌట్ అవుతుంది కాదండి. అర్జెంట్ గా బయట పోయి చేసేది బయట మళ్ళీ అన్న జనాలను తోలుకు రమ్మంటాడు, ఎందుకు వచ్చిన గొడవ, ఇవన్నీ అవసరం. ఈ ఖర్చులు తప్పించుకుంటూ ఏడుంటే మనం హాయిగా ఏదంటే మన క్యాడర్ ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది. ఎంతకాలం ఉంటే అంత మంచిది, పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకుంటాను ఆడే ఉన్నారు. ఓకే. సో బెయిల్స్ గురించి కూడా పెద్దగా ఆరాట టెన్షన్ పడతలేదు అట్లా. అస్సలు టెన్షన్ పడట్లేదు. సో ఈ మైండ్ సెట్ మొత్తంలో మీరు ఖర్చు పెట్టండి, పార్టీ దగ్గర డబ్బులు లేవు, అవును, మీరు ఖర్చు పెడితే తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకుంటారు. పార్టీ అధికారంలోకి రాకపోతే ఇప్పటికే సగం దివాలయ్యారు, పూర్తిగా దివాలా అయిపోవాలి వాళ్ళు. అప్పుడు మన సజ్జల్ గారు వచ్చి కాపాడతారా? వాళ్ళందరికీ ఏమన్నా ఆస్తి రాసిస్తారా? మనం సంపాదించుకున్నాం కదా, వాటిలోంచి ఏమన్నా రాసిస్తారా? అది కూడా చెప్పాలా? అది మీరే చెప్పాలి. నేనే చెప్పాలి, నాకు తెలుసు కదా, నేనే చెప్పాలి. కానీ అంత దూరం పోదలుచుకోలే. ఓకే. సో మనం సంపాదించుకున్నాం కదా, చుట్టూ ఉన్న 10 మంది 20 మంది ఆ డర్టీ డజను బాగా ఇష్టం వచ్చినట్టు సంపాదించుకున్నారు కదా, ఎన్నో రకాలుగా సంపాదించుకున్నారు కదా. మిగతా వాళ్ళందరినీ ఆ సంపాదించుకున్న వాటిలో కనీసం వడ్డీ అన్న వాళ్ళకి పంచుతారా? లేదు పండించుకొని తిన్న కొట్టేసిన భూముల్లో నుంచి వచ్చే పంట అయ్యన్న వాళ్ళకి ఇస్తారా? ఏంటంటే మీరు ఇప్పుడు కొత్త కేసులు చూస్తున్నారు, కొట్టేసిన భూములని. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడే అనవసరం. ఎందుకంటే మేము అధికారంలో ఉండి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చేయండి సార్, ప్రజలకు నష్టం వచ్చేవి. అవును, ప్రజలు పనులు నష్టం ఏమీ చేసినాయి కాదు, ఇప్పుడు చేయము. భూములు కొట్టేటువంటి. అవును, వాటి మీద సబ్సిక్వెంట్ గా కూటమి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ అన్ని ఊరికే మీడియాలో మాట్లాడితే ఎందుకు, అందుకనేసి మాట్లాడారు. సార్ ప్రభుత్వం దృష్టికన్నా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా తీసుకెళ్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ.